గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఇప్పుడు బండి మీదే వచ్చా మీ దగ్గరికి అయితే. సో అసలు మీరు ఎంత సంపాదించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎందుకు మీరు ఇంత సెలెక్టివ్గా వెళ్తున్నారు, అది మీకు ఎలా సర్వైవింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, కాస్త క్లియర్గా చెప్తారా? ఒకటి ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఓకే. అంటే డబ్బు గురించి ఎప్పుడు ఇబ్బంది పడి అలాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు రచయితగా నా గురించి ఎంత మాట్లాడుతున్నారో, నేను ఒక్కసారి ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు అంతే షాక్ అవుతారు. బికాస్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక 4 రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని నీకోసం ఎలా పనిచేయించుకోవాలి అనేది నాకు మను తర్వాత నేను నేర్చుకున్నాను. ఓకే. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 years దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఐ డోంట్ ట్రేడ్. 9:30కి పొద్దున స్టాక్ మార్కెట్లోకి వచ్చి 3:30కి వెళ్ళేది కాదు. సో అంటే వెరీ గ్రేట్ కంపెనీస్ చూసుకొని సైక్లికల్ ఇన్వెస్టింగ్ కానీ, గుడ్ స్టాక్స్ కానీ, అప్రిషియేషన్ వేటికి ఉంటుంది, ఫ్యూచర్లో ఏవి పెరుగుతాయని నాకు తెలిసి ఐ పార్క్ మై మనీ వెరీ కేర్ఫుల్లీ దేర్. ఈరోజు అది చిన్న మనీ అయి ఉండొచ్చు, బట్ యునో అట్లీస్ట్ అంటే నేను 2020-21లో పెట్టినప్పుడు అది వేరు. ఈరోజు నాకు ఇంకొక 4-5 years నేను చాలా హ్యాపీగా సర్వైవ్ అయ్యేటట్టు ఉంది. అంటే ఎవరిని చెయ్యి అడగకుండా. ఐ థింక్ ఎక్కడో నాకు అదే చాలా ధైర్యం ఇస్తుంది. ఓకే. అంటే నేను సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకొని అలా ఉంటుందో, ఐఎమ్ ద సేమ్ గై వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్. సో అంటే ఒక హెల్దీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీ యాటిట్యూడ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంచుకోవడానికి ఆ చెయ్యి చాచి, ఎందుకంటే డబ్బు మనల్ని చాలా విషయాల్లో మనం వెనకడుగు వేసేలానో సర్దుకుపోయేలా చేస్తుంది. అది నాకు రాకూడదు అని అనుకున్నా. టచ్ వుడ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గుడ్. మధురం సినిమా స్టార్టింగ్లో అది సినిమానే అందం దాన్ని, షార్ట్ ఫిల్మ్ సుమ గారు కూడా అదే అన్నారు. సో మధురం స్టార్టింగ్లో మీరు ఒక లైన్ వేస్తారు, నా టీమే నా కుటుంబం అని చెప్పేసి, నా బృందమే నా కుటుంబం అని చెప్పేసి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు 8 వసంతాలు సినిమా చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ మధురం హీరోనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీతోనే ఉన్నారా? మళ్ళీ ఆయన్నే తీసుకోవడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, తన జీవితం తను ఉండే. అప్పుడప్పుడు ఓన్లీ మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఫోన్లో. సినిమా ప్యాషన్ తనకి ఉండేది, నాకు ఉండేది. ఇప్పుడు ఇనిషియల్గా ఇది నేను పెద్దవాళ్ళతో చేద్దాం అనుకుని వెళ్ళానండి మైత్రికి. అంటే దీపిక పాడుకునే, సూర్య ఇలాంటి వాళ్ళతో చేద్దాం, సంజయ్ పాత్ర సూర్యకి, శుద్ధి పాత్ర దీపికకి, ఇలానే రాసుకున్నాను. అందుకే ఆ డైలాగులు అవి కూడా అంత బలంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో వాళ్ళు ఒకసారి కొత్త వాళ్ళతో అయితే ఇంకా బాగుండొచ్చు, పెద్దవాళ్ళతో మనకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు, కథ ఎక్కడైనా పాడవుతుందేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నారు. అప్పుడు కంప్లీట్లీ కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నప్పుడు నేను ముఖ్యంగా క్లైమాక్స్ కనుక చూసుకుంటే ఒక 14 నిమిషాలు ఒకే దగ్గర కూర్చొని, మనిషి కూర్చొని ఎన్నో ఎమోషన్స్ ని చెప్పగలిగే ఒక వ్యక్తి కావాలి నాకు. 8 సంవత్సరాల జర్నీని చెప్పాలి. 8 సంవత్సరాల జర్నీని తను స్క్రాప్ యార్డ్ లో ఏరుకునే దగ్గర నుంచి ఈ అమ్మాయిని గెలుచుకునే వరకు ఎమోషనల్ ఫ్లో అవ్వాలి అని అనుకున్నా. అప్పుడు నాకు ఆబ్వియస్లీ టచ్ లో ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తి చేయగలుగుతాడు, ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతాడని నేను నమ్మి ఇచ్చాను. ఓకే.